పూణే నగరాన్ని కుదిపేసిన కేతన్ అగర్వాల్ హత్యాయుధంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒక యువ వ్యాపారవేత్త జీవితం ఇంత దారుణంగా ముగిసిపోవడం అందరినీ కలిచివేస్తూ ఉంది. కళ్ల ముందు కదలాడాల్సిన కుమారుడు విగత జీవిగా మారడాన్ని తల్లి రాఖీ అగర్వాల్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఆమె నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకి ఒక భావోద్వేగపూరిత లేఖ రాశారు. ఆ లేఖలోని ప్రతి అక్షరం ఒక తల్లి వేదనను, ఆవేదనను తెలియజేస్తూ ఉంది. మోదీకి రాసిన లేఖలో, మా కళ్ల ముందు నా బిడ్డ ఒక అందమైన జీవితాన్ని జీవించాలని కోరుకున్నాను. కానీ మేం చివరకు అతడి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. నా కుమారుణ్ణి దారుణంగా హత్య చేశారు. అతడు చనిపోవడంతో నా ప్రపంచం మొత్తం మాయమైపోయింది. ఇంట్లో ఎటు చూసినా అతడి జ్ఞాపకాలే. ఈ విషాదాన్ని తట్టుకోలేక మా కుటుంబ సభ్యులో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఎవరో జాలి చూపించాలని ఇదంతా నేను చెప్పట్లేదు. మోదీజీ, నాకు కావాల్సింది న్యాయం. న్యాయం ఆలస్యమవుతున్న కొద్దీ నా బాధ మరింత పెరుగుతోంది. కేతన్ ఎప్పటికీ మాకు తిరిగి రాడు. కానీ బాధ్యులకు చట్ట ప్రకారం కఠిన శిక్ష పడాలి. సాధ్యమైనంత త్వరగా న్యాయం జరిగేలా చూడండి అని ఆ లేఖలో కేతన్ తల్లి కోరడం జరిగింది. కేతన్ హత్యకు గురైన రోజుల వ్యవధిలోనే అతడి తాత దేవిచంద్ అగర్వాల్ మృతి చెందిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. మరోవైపు కేతన్ మృతి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ప్రియుడితో కలిసి సియానే ఈ దారుణానికి పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు వీరిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. విచారణలో బయటపడిన నిజాలందరినీ కూడా షాక్కు గురి చేసిన విషయం తెలిసిందే. కేతన్ను చంపేందుకు 3 రోజుల పాటు రిహార్సల్స్ చేయడం, షాపింగ్ కోసం ₹1 కోటి తీసుకుని సియా తన ప్రియుడికి ఇవ్వడం, హత్యకు ముందే ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఉండాలంటే ఏం చేయాలని ఇంటర్నెట్లో సర్చ్ చేయడం, ప్లాన్డ్గా హత్య చేసిన తర్వాత తప్పించుకునేందుకు సియా ఆడిన నాటకం, ఇలా చెప్పుకుంటూ పోతే సియా దారుణాలు ఒక క్రైమ్ సినిమానే తలపిస్తూ వెళ్తోంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ వేగంగా జరుగుతూ ఉంది. నిందితులను విచారిస్తున్న క్రమంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే బాధితుడి కుటుంబం మాత్రం నిందితులకు శిక్ష పడే వరకు పోరాటం ఆపేది లేదని చెప్తూ ఉంది. తమకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని వారు కోరుకుంటున్నారు. సమాజంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని, చట్టం నిందితులను వదిలిపెట్టకూడదని అందరూ కోరుతూ ఉన్నారు. అలాగే నిందితులు పోలీసుల విచారణలో ఎలాంటి విషయాలు చెబుతారోనని అందరూ వేచి చూస్తూ ఉన్నారు. ఈ కేసు త్వరగా కొలుక్కొస్తుందా, నిందితులకు శిక్ష పడుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పుడు ఈ కేసులో కేతన్ తల్లి మోదీకి లేఖ రాయడంతో మరింత వేగంగా దర్యాప్తు జరిగే అవకాశం ఉంది.